కంటెండర్‌షిప్ కోసం కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలైతే మాట్లాడుకోవాలి. నిఖిల్ ఎందుకు వెళ్ళిపోతానన్నాడో దాని గురించి మాట్లాడుకోవాలి. దాంతో పాటు నిఖిల్, యష్మి మధ్య కాంట్రోవర్సీ నడిచింది కదా! ఆ కాంట్రోవర్సీలో తప్పెవరిది దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే టాస్క్‌లో ఏదైతే చీఫ్ టాస్క్ ఇచ్చారో ఆ మెగా చీఫ్ టాస్క్‌లో ఎవరికి సపోర్ట్ చేసుకున్నారు? ఎందుకు ఇలా మొత్తం గేమ్ అంతా చేంజ్ అయిపోయిందో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోతే స్టార్టింగే మన నిఖిల్ అండ్ యష్మి యొక్క కాన్వర్జేషన్ అయితే జరిగింది. వాళ్ళ కాన్వర్జేషన్‌లో నేను బాగా గమనించింది ఏంటంటే ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి. నార్మల్‌గా యష్మి ఫ్లిప్ అయింది. ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి దాని తర్వాత లేదు అని చెప్పనేసి ఫ్లిప్ అయింది అని చెప్పనేసి ఏదైతే అంటున్నారో అదైతే 100% కరెక్ట్. దాంతో పాటు నిఖిల్‌ది కూడా ఒక మిస్టేక్ అయితే ఉంది. ఏమనుకుంటున్నారా? నార్మల్‌గా యష్మి తన ఫీలింగ్స్ గురించి చెప్పినప్పుడు నిఖిల్ అంటే ముఖం మీద స్ట్రెయిట్‌గా అయితే చెప్పలేదు. లైక్ నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పనేసి అప్పుడప్పుడు ఆయన కూడా ఫ్లర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ మిస్టేక్స్ కొన్ని మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా నిఖిల్ అయితే చేశారు. చాలామంది రివ్యూవర్స్ బయట చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే లైక్ నిఖిల్‌ది ఏం మిస్టేక్ లేదు, మొత్తం యష్మి మీదే రుద్దుతున్నారు. ఒక పర్సెంటేజ్ లెక్కేసుకుంటే ఒక 70-30% అనమాట. యష్మిది ఒక 70% మిస్టేక్ అయితే ఉంది. మన నిఖిల్‌ది అయితే 30% మిస్టేక్ అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే మొన్న నామినేషన్స్ టైంలో ప్రతి ఒక్కరు వచ్చి ఆ నిఖిల్‌ని కొంచెం రాంగ్‌గా పోర్ట్రే చేయడం అనేది నిఖిల్‌కి ప్లస్ పాయింట్ అయింది. కాకపోతే అక్కడ నిఖిల్ ఎందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడలేకపోయాడు? కరెక్ట్‌గా లేసి లేదు నేను ఇలా చేయలేదు అని చెప్పనేసి 100% ఇంకా ముందుండి మాట్లాడుంటే మాత్రం అసలు ఎటువంటి నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యేదే కాదు. ఇంకోటేంటంటే నాకెందుకో లైట్‌గా కొంచెం సింపతి గెయిన్ చేయడానికి అలా చేశాడేమో అని అనిపించింది. ఎందుకంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారనుకోండి బయట అయ్యో పాపం ఏంట్రా నాయన అందరూ వచ్చి నిఖిల్ మీదే పడుతున్నారు పాపం నిఖిల్‌ది తప్పే లేదు అని చెప్పనేసి ఆ సింపతి వస్తదేమో అని ఏమైనా స్ట్రాటజీ ఏసి సైలెంట్‌గా ఉన్నాడా? ఎందుకంటే ఫస్ట్ 2-3 వీక్స్ తీసుకుంటే ప్రతి ఒక్క దానికి ఆయన స్టాండ్ తీసుకుంటాడు. ఇంకోటి ఏదైనా ఇబ్బంది వచ్చినా గానీ వెంటనే చెప్పేస్తా ఉన్నాడు. అలాంటోడు ఎందుకు ఇలా గమ్మున సైలెంట్ ఉండిపోయాడు? నాకైతే అర్థం కాలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే కొంచెం ఏదైనా స్ట్రాటజీ ప్లే చేశాడా? లేదంటే స్ట్రక్ అయిపోయాడా? అంటే వాళ్ళంతలా బ్లేమ్ చేస్తున్నప్పుడు స్ట్రక్ అయిపోయి ఇంక ఏమీ మాట్లాడలేక సరేలే అని చెప్పనేసి యాక్సెప్ట్ చేశాడా? లేదంటే ఆ పాయింట్ ఏంటి ఇంత దారుణంగా పోర్ట్రే అయిందా అని చెప్పనేసి స్ట్రక్ అయిపోయాడా? లేదంటే బయట నుంచి ఏదైనా అయ్యో సింపతి పాపంరా ఇంతమంది వచ్చి ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు అని అనిపిస్తదని చెప్పనేసి సైలెంట్ అయిపోయాడా? నాకైతే అర్థం కాలేదు. మీరైతే కామెంట్‌లో తెలపండి మీకేమనిపించిందో. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అంతా పోర్ట్రే చేసిందంతా వాళ్ళు నెగటివిటీ స్ప్రెడ్ అయ్యేసరికి ప్రేరణ మీద, యష్మి మీద, నిఖిల్ మీద వీళ్ళందరి మీద నెగటివిటీ స్ప్రెడ్ అయ్యేసరికి వాళ్ళొచ్చి హౌస్‌మేట్స్ అందరినీ కూర్చోబెట్టి ఇంకా బిగ్ బాస్‌లో క్లియర్ కట్‌గా అనౌన్స్ చేశారు. లైక్ ఐయామ్ సారీ నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని చెప్పనేసి ఇరువైపులా అంటే ఇక్కడి నుంచి అవతల వాళ్ళకి, అవతల వాళ్ళ నుంచి ఇక్కడికి ఇద్దరికీ క్షమాపణలు అయితే చెప్పుకొని మొత్తం అయితే హ్యాండిల్ చేసేసారు. కాకపోతే మధ్యలో నిఖిల్ ఒక మాట అయితే అన్నారు. ఆడియన్స్‌తో మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఏమని చెప్పారంటే లైక్ నాకు ఇక్కడ ఉండాలని లేదు, మీరు నాకు ఓట్ చేయొద్దండి అని చెప్పనేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆ టైంలో చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత వెంటనే లైక్ నబీల్ అండ్ పృథ్వీ వచ్చి ఆయనతో డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత వెంటనే ఫ్లిప్ అయ్యాడని అనిపించింది. ఆబ్వియస్‌గా అక్కడ కొంచెం ఫీల్ అయ్యాడు. అందుకనే అలా మాట్లాడుంటాడు అని అనిపించింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ పర్టిక్యులర్ టైంలో మన పృథ్వీ అండ్ నబీల్ వెళ్ళి నిఖిల్‌కి సపోర్ట్‌గా నిలవడం అంటే అంత పెద్ద మాటలు వినిన తర్వాత స్ట్రక్ అయిపోయిన తర్వాత నిఖిల్‌కి సపోర్ట్‌గా వెళ్ళి మాట్లాడడం ఆ లో ఫేస్‌లో ఎవరైతే ఉన్నారో చాలా బాగా నచ్చింది నాకు. నబీల్ అండ్ పృథ్వీ అయితే సూపర్ అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అంత లో ఫేజ్ అయిపోయారు. ఇంకా నేను ఇంట్లో నుంచే బయటికెళ్ళిపోతాను అని చెప్పనేసి నిఖిల్ చెప్పిన తర్వాత పాపం అనిపించి పాత ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఒకే టీంలో ఉన్నారు ఇంతకుముందు ఓజీ క్లాన్‌లో. ఎప్పుడైతే ఆ టీంలో ఉన్నారో ఇంకా ఆ ఫ్రెండ్‌షిప్‌ని మళ్ళీ గుర్తు చేయడం, తీసుకొనొచ్చి ఈ లో ఫేజ్‌లో సహాయం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ నిఖిల్ వచ్చేసి మళ్ళీ స్ట్రాంగ్‌గా వచ్చి లేదు నేను ఎక్కడైతే రాంగ్‌గా ప్రూవ్ అయ్యానో అక్కడే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పనేసి మళ్ళీ అయితే బిగ్ బాస్ చక్కగా ఆడతాను నాకు ఓట్లేయండి అని చెప్పనేసి రిక్వెస్ట్ చేశారు. బిగ్ బాస్ రెండిటిని పోస్ట్ చేయడం ఏదైతే ఈ 1 అవర్ ఎపిసోడ్‌లో రెండిటిని చూపించడం చాలా ప్లస్ పాయింట్ అయింది మన నిఖిల్‌కి ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం ఒకటి మాత్రమే చూపించుంటే మాత్రం ఖచ్చితంగా నెగటివిటీ స్ప్రెడ్ అయ్యేది. 2 విషయాల్ని 2 సార్లు ఏదైతే మార్చి చెప్పారో ఆ 2 విషయాల్ని చూపించడం నిఖిల్‌కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక రానే వచ్చేసింది మన
మెగా చీఫ్ టాస్క్ అనమాట. సో, ఈ మెగా చీఫ్‌కి కంటెండర్స్ కోసం ఎతకమన్నారు. సో, కంటెండర్స్ కేవలం 5 మంది మాత్రమే ఉంటారు. దాంతో పాటు లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ ఇది. సో, నార్మల్‌గా ఈ టాస్క్ వచ్చి చాలా సింపుల్. సో, పేర్లు చెప్పి పైన నుంచి టీ షర్ట్‌లు అయితే ఇసురుతున్నారు. సో, ఎవరి టీ షర్ట్ అయితే బజర్ మోగినప్పటి నుంచి బజర్ ఆగిపోయేంత వరకు సో, ఎవరి టీ షర్ట్ అయితే చినగకుండా ఉంటదో వాళ్ళైతే మెగా చీఫ్ కంటెండర్ అయితే అవుతారు. సో, ఇక్కడ కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. అంటే నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పనేసి ఎఫర్ట్స్ పెట్టకుండా ఉండడం. లేదు నేను నీకు సపోర్ట్ చెయ్యట్లేదు అని చెప్పనేసి లైక్ అక్కడ కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా, చించకుండా ఉండడం. సో, ఏంటంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది కొంతమంది. మిగతా వాళ్ళంటే ఇంకా దుమ్ము దులిపేశారనే చెప్పుకోవాలి. సో, నాకు ఈ పర్టిక్యులర్ దాంట్లో మన నబీల్‌ది, నిఖిల్‌ది, యష్మిది ముగ్గురు ఎఫర్ట్స్ చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మాట ఇచ్చిన తర్వాత నేను వాళ్ళది పలానోళ్ళది చింపను అని చెప్పనేసి మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే 100% కూడా కాదు 200% అనే చెప్పాలి. నబీల్ అయితే ముఖ్యంగా ఇంక ఎళ్లి ఆ టీ షర్ట్‌ని తీసుకొని ఒక మూలకెళ్ళి అందరిని ఇట్లా అని విదిల్చుకొని మరీ ఆడుతున్నాడు. అసలు ఆయన గేమ్ కోసం ఆడాల్సింది కాదు. కానీ అవతల వాళ్ళకి మాట ఇచ్చాము, లేదంటే అవతల వాళ్ళని చింపేయాలి. మనం అంటూ ఒక టాస్క్‌లో మనం ఈ టాస్క్‌లో సూపర్‌గా ఆడామని చెప్పనేసి ఆ పేరు తెచ్చుకోవాలి అని చెప్పనేసి ఏమన్నా ఆడారు. అసల సూపర్ అనే చెప్పాలి నబీల్‌ది. ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ కూడా చాలా చక్కగా ఆడాడు. దాంతో పాటు గౌతమ్ కూడా ఆడాడు. కాకపోతే గౌతమ్‌కి మధ్యలో కొన్ని ఆపర్చునిటీస్ అయితే రాలేదు. ఎందుకంటే సో, గౌతమ్ ఎవరికై సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పనేసి కొంచెం ట్విస్ట్ అయ్యాడేమో అని అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆడినంత వరకు ఒక ఇద్దరికి మాత్రమే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు. మిగతా వాళ్ళందరికీ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు గౌతమ్. కాకపోతే ఆ ఇద్దరికి పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం సక్సెస్‌ఫుల్ అయ్యాయనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే నబీల్ అండ్ పృథ్వీ. సో, వాళ్ళ బాండింగ్ మనం లాస్ట్ వీకే విడిపోయారు అని చెప్పనేసి బయటంతా నార్మల్‌గా ఒక టాక్ అయితే వచ్చింది. దాంతో పాటు హౌస్‌లో కూడా వాళ్ళు గొడవలేసుకుంటూ ఉన్నారు. సో, ఆ బాండింగ్‌కి విభిన్నంగా ఎలా అంటే ఈసారి నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పనేసి ఏదైతే పృథ్వీకి సపోర్ట్ చేశారో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ టాస్క్‌లో ఆయన పృథ్వీ వెన్నుపోటు పొడిచినా కూడా సరేలే మన ఫ్రెండే కదా అని చెప్పనేసి నబీల్ పృథ్వీకి సపోర్ట్ చేశారు. బట్ నబీల్‌కి మాత్రం ఎటువంటి సపోర్ట్ లభించలేదు. ఎందుకంటే పృథ్వీ అయితే ఆల్రెడీ చీఫ్ కంటెండర్ అయిపోయారు కాబట్టి ఒక్కసారి చీఫ్ కంటెండర్ అయితే ఎవరికి సపోర్ట్ చేయడానికి అర్హులు కారు అని చెప్పనేసి బిగ్ బాస్ అయితే చెప్పేశారు. సో, ఇంకో విషయం మనం మాట్లాడుకోవడం ఏంటంటే సో, మన అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యారు కదా! సో, ఆయనకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్పనేసి మూడోసారి కూడా అవ్వడానికి ప్రయత్నించారు. అక్కడ అంత సీన్ అయితే లేదు. మధ్యలో ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఆ కాన్వర్జేషన్ ఏంటంటే మన టేస్టీ తేజది అండ్ ఆల్సో యష్మి మధ్యలో చిన్న ఒక ట్రిక్ లాగా అనమాట. ఏంటంటే మన టేస్టీ తేజ ఎవరైతే ఉన్నారో సో, ఆయన నిద్రపోతూ ప్రాంక్ చేస్తున్నాను అని చెప్పనేసి బిగ్ బాస్‌తో అయితే మాట్లాడుకున్నారు. బట్ అదైతే ప్రాంక్ అవ్వలేదు లాస్ట్‌కి. మన అవినాష్ అయితే నిద్రపోతున్నారు అని చెప్పనేసి పట్టుకొని ఆయనకి ఒక చిన్న పనిష్మెంట్ అయితే ఇచ్చారు. పనిష్మెంట్ అప్పుడు నాకు కొంచెం వర్స్ట్ అనిపించింది ఏంటంటే సో, యష్మి బేసిక్‌గా ఆ కిస్ ఇవ్వబోయింది. ఎందుకంటే ఆయన పనిష్మెంట్‌ని యాక్సెప్ట్ చేసి బట్టలు లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకేసరికి కొంచెం యాక్సెప్ట్ చేసుండి అలా కొంచెం కిస్ పెడతా ఉన్నింది. మధ్యలో మన నిఖిల్ అండ్ ప్రేరణ అయితే చెరిపేశారేమో అని అనిపించింది. పాపం ఎన్నెన్ని కలలు కన్నారో అసల. మామూలు కలలు కనలేదు మన తేజ అయినా. బట్ ఏం చేస్తాం, ఆయన క్రాష్ పెట్టింది లేదు అంతే. అలా అని చెప్పనేసి నిఖిల్ ఇచ్చాడు కిస్. సో, ఇంకో విషయం ఏంటంటే సో, ఈ టాస్క్‌లో నాకు యష్మిది అండ్ ఆల్సో యష్మిది అండ్ ఆల్సో విష్ణుప్రియది. సో, ఈ గొడవ కొంచెం అన్నెసెసరీ అనిపించింది. ఈ మధ్య విష్ణుప్రియ మరీ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎందుకంటే చిన్న కాన్వర్జేషన్స్‌ని కూడా కావాలని గొడవలాగా డ్రాగ్ చేస్తుంది. ఈ కొంతమందిని ట్రిగ్గర్ చేస్తుంది. ఇలా మారాలి, అలా మారాలి అని చెప్పనేసి. ఇది కొంచెం నచ్చట్లేదు. ఇది కొంచెం తగ్గించుకొని గేమ్ మీద మాత్రం కాన్సంట్రేట్ చేస్తే బాగుంటుంది. ఓన్లీ పృథ్వీ మీదే కాన్సంట్రేట్ చేస్తుంది. ఎంతమంది వచ్చి చెప్పినా ఏమీ వినట్లేదు. సో, మొత్తం 5 మంది చీఫ్ కంటెండర్స్ అయ్యారు. ఎవరెవరు అయ్యారో ఫోటో వేసాను చూడండి. దాంతోపాటు నామినేషన్స్‌లో 5 మంది ఉన్నారు. మీరు ఎవరు కోటేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.